అనుభవిస్తే వీళ్ళంతా అనుభవించేది మనమే అనుభవిద్దామని చెప్పి ముందుకు వచ్చాం. దయచేసి మేము అందరికీ చెప్పేది ఒకటే, మన కమ్యూనిటీని ఇంకా గట్టిగా ముందుకు తేండి. ఏది అవసరం ఉన్నా డిఎస్పీ గారి దగ్గర కానీ, ఎస్పీ గారి దగ్గర కానీ, ఐజీ గారి దగ్గర కానీ, ఎమ్మెల్యే గారి దగ్గర, మినిస్టర్ గారి దగ్గర తప్పు చేస్తే మనము దాని బయటోడు ఒక అగ్రవర్ణాలోడు చెప్తే మనోడి మీద కేసు పెట్టట్లేడు, మనోడు చెప్తే వాడి మీద కేసు పెట్టట్లేడు అంటే మనం కేసు పెట్టేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ ఫైట్లు, ఈ ధర్నాలు, ఈ రాస్తారోకులు మాకు కొత్త ఏం కాదు, అన్నిట్లలో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మనం కూడా మీరు అందరు కరెక్ట్ ఉంటే దీన్ని ఒక రాజకీయ పార్టీ దృష్టిలో అదే రీతిలో ఇదే మాలమహానాన్ని తీసుకోవడానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అవకాశాలు ఇచ్చారు. అదే రీతిగా మనం కూడా పూలరేందర్ గారి ఆధ్వర్యంలో, పౌలన్ ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకుపోయి రానున్న రోజుల్లో కష్టపడితే మనకే పోయా. ఇప్పుడు మనం ఇందులో ఉండి రానున్న రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, జడ్పీసీ ఎలక్షన్స్ వాళ్ళు మన దగ్గరకు వస్తారు. అరే వీళ్ళ దగ్గర ఇంత టీం ఉంది, మనం వెళ్దాం వీళ్ళ దగ్గరికి, వీళ్ళ సమస్య అంతా చూద్దాం. వాళ్ళు మన దగ్గర రారు, మనమే పోయి వాళ్ళకి ఏందో మన ఓట్ బ్యాంకింగ్ వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి వాడు వస్తాడు మనం చెప్తాం, మరే పోయి బాబాసాహెబ్ పేరు మీద ఒక అంబేద్కర్ కమిటీ పోయి మా మాల సంఘం ఓట్లన్నీ చేపిస్తాం, లేకపోతే ఫంక్షన్ హాల్ కట్టి మేము చేపిస్తాం, లేదా మాకు ఒక ఆఫీస్ పెట్టి మేము చేపిస్తాం. జిల్లా హెడ్ క్వార్టర్ ఇది భద్రాచలం, మనకు ఒక ఆఫీస్ లేదు, ఆఫీస్ పెట్టేయండి అని చెప్పి మనం అడుక్కోవడానికన్నా ఉంటుంది. జర చేయండి, మీరు కష్టపడి అన్ని రకాలుగా ఉన్న ఈ 10 మంది ఒక ఇద్దరితో వచ్చినా కూడా ఇప్పుడు మనం ఈ పార్టీ 30-40 మంది ఉండేది. కొంచెం ఆలోచించి అన్ని అధ్యక్షులు పూలరేంద్ర గారిని మాట్లాడుతుందో కోరుచున్నాం. ఈనాటి సారాపాకలో ఏర్పాటు చేసినటువంటి పినపాక నియోజకవర్గ సమావేశానికి విచ్చేసినటువంటి మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి పాలరాజు గారికి, మరియు బుర్గంపాడు మాజీ జడ్పీటీసీ నరసింహరావు గారికి, మాల మహానాడు సీనియర్ నాయకులు కొప్పరి నవతన్ గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సారాపాకలో ఉన్నటువంటి నా మాల రక్త సంబంధికులందరికీ, అన్నదమ్ములందరికీ కూడా జేబీలు తెలియజేస్తూ, ఈరోజు మనం తుమ్మల కిరణ్ గారికి ఇక్కడ ఎవరికైనా ఏదో ఒక బాధ్యత అప్పచెప్తే తప్పితే ఎవరు కూడా ముందుకెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి మన పౌలరాజన్న గారు చెప్పారు, ఇక్కడ తుమ్మల కిరణ్ చాలా యాక్టివ్గా పనిచేస్తాడు, మన మాలలందరినీ కూడా బలోపేతం చేసే శక్తి ఆయనకున్నది. మనము తుమ్మల కిరణ్కి ఈ పినపాక నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్తే పినపాకలో ఉన్నటువంటి అన్ని మండలాలు, గ్రామాలు అన్నీ కూడా కమిటీలు వేసి మన మాల మహానాడును బలోపేతం చేసి రానున్న కాలంలో మనం చేసే ఉద్యమానికి చేదోడు వాదోడు ఉంటాడని చెప్పి చెప్పగానే తుమ్మల కిరణ్ గారికి మనం ఈ యొక్క నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్తామని చెప్పి డిసైడ్ అవ్వడం జరిగింది. కాబట్టి రానున్న కాలంలో కూడా మేము ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికి అనుగుణంగా పనిచేసి ఈ నియోజకవర్గంలో అన్ని మండలాలు, అన్ని గ్రామాల్లో కమిటీలు వేసి మాల మహానాడు బలోపేతం చేయాలని, మరి ఇంతకుముందు పౌలరాజన్న గారు చెప్పినట్టు మన వాళ్ళకి ఏమన్నా అయితే పోలీస్ స్టేషన్లో అక్కడిక్కడికి వెళ్ళడం అంటే, మన వాళ్ళకు ఫస్ట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనను ఊర్లకు రానియని పరిస్థితులు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైబడ కానుంచి మనకు ఆనాడే ఆయన మన కోసం ఆలోచించి మనకు దళిత్ కార్డు ఇవ్వడం జరిగింది, మనకు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ దళిత కార్డును మనం ఉపయోగించుకున్నట్టయితే, ఈ కార్డు వాల్యూ తెలిసినట్టయితే మనం ఏ ఒక్క అగ్రవర్ణ కుల రాజకీయ నాయకుని దగ్గరికి మనం పోము. ఆ కార్డు వాల్యూ తెలియకనే మనలందరూ కూడా ఎంతసేపు ఏ చిన్న పని పడ్డా, ఏ చిన్న అవసరం పడ్డా ఫలానా ఎమ్మెల్యే, ఫలానా ఎంపీ, ఫలానా జడ్పీటీసీ, ఫలానా ఎంపీటీసీ, ఫలానా సర్పంచ్ అని చెప్పి మన కార్డు మనకు ఉపయోగించుకుని తెలియక వీళ్ళ కాళ్ళ పడి ఎంపారాల్సిన పరిస్థితి. మరి మనందరం కలిసి ఆ కార్డు విలువ తెలియజేసినప్పుడు మన వాళ్ళు కూడా మారే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన కార్డు విలువ ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. మనము ఎస్సీ కులంలో పుట్టడం మన అదృష్టం వాస్తవానికి.
వేరే వాళ్ళు కమ్మ కులంలో పుట్టడం, రెడ్డి కులంలో పుట్టడం మా అదృష్టం అనుకుంటున్నారు. కానీ అది కాదు. మనం మాలలుగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. అది ముమ్మాటికి అది సత్యం అని చెప్పి నేను ఘనంగా నమ్మి చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఈ కార్డు ఉపయోగించడం వల్ల నేను ఎస్సీ అంటే ఏ అగ్రకుల వర్ణాలు కూడా మనం టచ్ చేసే పరిస్థితి ఉండదు. ఒకవేళ టచ్ చేసినట్టయితే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు అయ్యి వాళ్ళు ఎన్ని బాధలు పడతారో మనందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఈ కార్డు విలువ మన ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క గ్రామంలో, మన మాలపల్లెల్లో తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తే మనకు ఒక ఉపద్రవం ఉంచి ఉన్నది. ఎస్సీ వర్గీకరణ జరగడం వలన మనము, మన భావితరాల మన పిల్లలు కూడా ఎన్నో బాధలు పడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రేపు వచ్చే ఉద్యోగాలు రాక మన పిల్లలు కూడా ఎన్నో బాధలు పడతా అంటే రేపు మనం వయసు పెరిగిన కొద్దీ మనం వాళ్ళని చూసి బాధపడాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఆ పరిస్థితి నుంచి, ఆ ఉపద్రవం నుంచి మనము బయటపడాలంటే ఏం చేయాలనేది మన కార్యాచరణ ఉన్నది. ఇప్పుడు భద్రాచలంలో వరదలు వస్తాయని తెలిసిన వెంటనే వస్తుంది, పెరుగుతుంది, ఉధృతి పెరుగుతుంది అన్న వెంటనే ఎక్కడో అక్కడ గ్రామాలు ఖాళీ చేసి దూరం పోయి సేపుకునడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మనకు వర్గీకరణ జరుగుతుంది, మనకు ఉపద్రవం ఉంచి ఉన్నది, మన పిల్లలు మనము రేపు రానున్న కాలంలో బాధలు పడే పరిస్థితి ఉన్నది అని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి?